అవర్ ఛానల్. నా స్టైల్లో బెండకాయ కూరని చూపిస్తున్నాను. మొదటిగా గ్యాస్ వెలిగించుకుంటున్నాను. 2 స్పూన్ల నూనె ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిందో లేదో చూసుకుంటున్నాను. ఓకే, వేడెక్కింది. ముందుగా పోపు దినుసులన్నీ కూడాను రెడీ చేసుకున్నాను. అన్నీ కూడాను చిట్టట్లాడుతూనే ఉండవు, చేతి మీద పడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇందులో చిన్నుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా కమ్మగా కూడా ఉంటుంది అన్నమాట. వేగేటప్పుడు కొంచెం వేసుకున్నామండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలన్నమాట. తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడాను డీప్ ఫ్రై అనేది లాంటిది ఎక్కువగా ఉపయోగించమాట. అందుకని నేను సాల్ట్ ఉపయోగిస్తే కొంచెం మెత్తగా ఉండి బాగుంటుందన్నమాట. కొంచెం మూత పెట్టుకొని 1 నిమిషం ఆగను. 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తున్నాను. ఇవ్వాలి ఇలా చక్కగా మెత్తగా ఇలా ఉడికిపోతుందన్నమాట. ఈ డీప్ ఫ్రై వల్ల ఏంటంటే హెల్త్కి కూడా ఇదిగా ఉండదు, కాబట్టి నేను ఎక్కువగా ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. మా పిల్లలకి, మా ఇంట్లో హస్బెండ్కి అందరికీ కూడాను ఇలా అయితేనే ఇష్టపడతారన్నమాట. కొంచెం ఉండాలి, ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. 2 నిమిషాలు అయింది కదా, తీసుకున్నాను. ఇది బాగా వద్దినమాట. మనం ముందుగా వెల్లుల్లి కారం, చిన్నుల్లిపాయలు, ధనియాలు, జీరా ఇవన్నీ కలిపి మిక్సీకి వేసామన్నమాట. ఆ పొడును ఇప్పుడు వేస్తున్నాను, రుచికి సరిపడినంత. కొంచెం లైట్గానే తింటారండి మా పిల్లలు, లైట్గానే వేస్తున్నాను.
సాల్ట్ ఫస్ట్ బాయిల్ అయితే వేసాను కదా, కొంచెం టేస్ట్ తగ్గట్టుగా. అయిపోయింది ఇంకా ఎంతో రుచికరంగా బెండకాయ కూర. చూస్తుంటేనే నోరుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా. ఓకే, టేస్టీ. వావ్, సెల్ఫ్ డబ్బా అంటే ఇదే కాదు. సూపర్ సూపర్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.